ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడ స్కూల్పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. దుబ్బగూడ పాఠశాలపై V6లో కథనాలు వచ్చాయి. దుబ్బగూడలో ప్రభుత్వ స్కూల్కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. ఆ పాఠశాల గతంలో అద్దె ఇంట్లో కొనసాగేది. ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో స్కూల్ విద్యార్థులు ఓ తాత్కాలిక షెడ్డులో మరో కొందరికి గుడిలో చదువు చెబుతున్నారు. దీనిపై V6 కథనాలు ప్రచురించింది. దీనిపై సీఎం రేవంత్ స్పందించి అధికారులను ఆదేశించారు. స్కూల్ని ఆర్డీఓ వినోద్ కుమార్, డీఈఓ ప్రణీత పరిశీలించారు. విద్యార్థులను వేరే బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేసి తరగతులను నిర్వహించారు. దీంతో V6 కు కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు. మావల మండలంలో ఎంపీపీఎస్ దాజీనగర్ సంబంధించి దుబ్బగూడలో ఒక స్కూల్ ఉంది, ఎంపీపీఎస్ స్కూల్. ఈ స్కూల్లో ఒక చిన్న టెంపరీ షేడ్లో ఇది నడుస్తుందని చెప్పేసి కాలనీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ కావాలి. సో వెంటనే ఇప్పుడు తాత్కాలికంగా మనం పక్కన ఒక బిల్డింగ్ టెంపరీగా మార్చడం జరిగింది, రెంట్ తీసుకొని. సో ఇది ఫర్దర్గా ఆల్రెడీ దీనికి సంబంధించి ల్యాండ్ కూడా ఇక్కడ ఉంది, అందుబాటులో ఉంది, ప్లాట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. దీని వరకు పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం తక్కువ చర్యలకు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సోమవారం నాడు కలెక్టర్ గారికి మా దుబ్బగూడ పాఠశాల గురించి విన్నవించుకోవడం జరిగింది, స్కూల్ బిల్డింగ్ గురించి. దానికి స్పందించి సార్ మాకు ఫండ్స్ రాగానే స్కూల్ పాఠశాల కట్టిస్తాను బిల్డింగ్. తర్వాత V6లో మా వార్త ప్రచురితమైన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. దాంతో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మా పేదోళ్ళ గురించి ఆలోచించి తొందరగానే జిల్లా విద్యాశాఖ అధికారులందరినీ పంపించి బిల్డింగ్ శాంక్షన్ కొరకు ప్రపోజల్స్ కూడా పంపించింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాలనీ వాళ్ళ తరపు నుంచి.